श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహ వీక్షణాలతో భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న సత్సంగ యజ్ఞంలో భాగంగా ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలోని అర్థాన్ని, అంతరార్థాన్ని, భావాన్ని అవగాహన చేసుకొని మాస్టర్ గారు ఏదైతే లక్ష్యంగా జీవితానికి ఉంచుకోమన్నారో ఆ లక్ష్యం వైపు మన మనస్సు మరల్చుకునే విధానమే ఈ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథం యొక్క సత్సంగ స్వరూపం. మార్చుకునే విధానం అంటే మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మార్చుకోమని చెప్తారు. ఎలా మార్చుకోవాలో మాస్టర్ గారికి ఉద్దేశిస్తున్నాడు. నేను సత్సంగంలో ఏం నేర్చుకున్నాం? ఏ విషయమైనా నిర్దిష్టంగా అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని, ఆ తర్వాత ఆ లక్ష్య సిద్ధి కోసంగా నువ్వు ప్రయత్నం చేయాలి. అవగాహన లేకుండా, నిర్దిష్టంగా అవగాహన లేకుండా ఏదో ఒకటి గుడ్డి చేతిలో పడినట్టుగా మన ప్రయాణం సాగించకూడదని మాస్టర్ గారి ఉద్దేశం. ఈరోజు అధ్యాయం 7. ఆ అధ్యాయం 7లో ఉన్న అంశాలని వివరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యేకంగా మనం మహాత్ములంతా కూడా వివరించింది, ఋషులు చెప్పింది ఒకటే. మనిషి అన్న తర్వాత అదొక నిర్దిష్టమైన లక్ష్యం ఒకటి ఉండాలి. ఆ నిర్దిష్టమైన లక్ష్యం ఉత్తమమైనదిగా ఉండాలి. మరి మన మహర్షులు ఏం చెప్పారు? నిర్దిష్టమైన లక్ష్యం 4 పురుషార్థాలు పొందడమే లక్ష్యంగా తీసుకోవాలని చెప్పుకున్నారు. ఆ 4 పురుషార్థాలు ఏమిటి? ధర్మంతోనే అర్థము, ధర్మంతోనే కామము, ధర్మంతోనే మోక్షము. ఇది ఋషులు చెప్పింది. అంటే ఏంటి? ఈ 4 ద్వారానే మనిషి యొక్క జీవిత నౌక ఆనంద సాగరంలో ప్రయాణం సాగిస్తుంది. సంసార సాగరంలో ప్రయాణం సాగించదు, ఆనంద సాగరంలో ప్రయాణం సాగిస్తుంది. అంటే ఇక్కడ ఆనంద సాగరము, సంసార సాగరము 2 పదాలు వాడారు. అసలు సంసార సాగరం అంటే ఎట్లా ఉంటుందంటే, సాగరం అంటే సముద్రం, సంసారం అంటే ఎప్పుడూ వలయాకారంలో తిప్పుతూ ఉండేది. ఇది సంసారం అనేది. వలయాకారం అంటే గుండ్రటి ఆకారం. అంటే ఎక్కడ ప్రారంభం చేశామో మళ్ళా తిరిగి అక్కడికే రావడం. ఎట్లా అంటే సుఖం నుంచి ప్రారంభం చేశాం, మళ్ళా దుఃఖానికి వచ్చాం, మళ్ళా దుఃఖం నుంచి సుఖానికి వచ్చాం. ఇది సంసారంలో మరొక అర్థంగా మనం భావించుకోవాలి. ఇక్కడ వలయాకారం అన్నాడు, సంసార సాగరం అన్నా, ఆనంద సాగరం అన్నాం. అంటే ఏంటి? ఇది సుఖ దుఃఖాల యొక్క నిరంతరము తిరిగే ప్రక్రియే సంసారము. అంటే ఆ నిరంతర ప్రక్రియని, ఆ సంతోషం సుఖాలని ఏ విధంగా మన అధీనంలో ఉంచుకోవాలి, దానికి ప్రయత్నం కావాలి. మనం ఇక్కడెక్కడ చూడం పడవలు అనే సంగతి. బుట్టలు ఉంటాయి. మామూలుగా మనం పడవ అంటే ఏదో పొడవగా ఉన్నట్టుగా స్టీమరు అది అనిపిస్తుంటుంది. బుట్ట ఉంటుంది. మామూలుగా మనం కురుపురం పోయినప్పుడు మనకు ఆ బుట్టలు కనబడతాయి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి. ఆ బుట్టలో మనం కనుక కూర్చున్నాం అనుకోండి, దాన్ని బుట్ట మామూలు పడవైతే పొడవగా ఉంటుంది కదా, లేకపోతే ఈ బుట్టలో దిగేపటికి మనం కానీ ఎలా అనుకోండి రౌండ్ తిరుగుతూనే ఉంటాం. అలా కాకుండా దాని పట్ల అవగాహన కల వ్యక్తి అదే తెడ్డు వేశాడు అనుకోండి, అది ముందుకు పోతుంది. ఆ తెడ్డు నేర్చుకోవడానికి ఎంతగా లక్ష్య సిద్ధి కోసం అతడు సాధన చేసుకుంటాడు.
అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఫలానా లక్ష్యం అని, ఫలానా నాకు ఉత్తమైన శ్రేయస్సు అని, దాన్ని పొంది తీరాలని కాంక్ష ఉంటుంది. అంటే ఆ ఏ లక్ష్యము అంటే ఏంటి? కొందరు కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తాం. కొందరికి ఆస్తులు అంతస్తులు పెంచుకోవడం ద్వారా మనకు ఆనందం ఉంటుంది అని కొందరు ప్రయత్నం చేస్తారు. అలాగే కీర్తి, అలాగే అధికారము. మరి కొంతమంది చేశారు, ఎదుటి వారికి నిస్వార్థంగా సహాయం చేస్తే వాళ్ళకు సేవ చేస్తాము, అదే మన లక్ష్యము, అదే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి? అక్కడ ఉన్న అధికారంలో కానీ, ఆస్తుపాస్తుల్లో కానీ, కోరికల్లో కానీ మరి ఒకరికి ఆనందం కలగడం ఏంటి, ఇంకొకరికి ఆనందం కలగడం ఏంటి? అంటే ఆనందం అనేది మనలోనే ఉంది. అది ఎవరికి ఇది తెలుస్తుందో అది అసలైన ప్రయాణం మొదలవుతుంది. అసలైన ప్రయాణం మొదలవుతుంది. అది తెలుసుకోవడమే ఆ సాగరంలో నా బుట్టలో చెట్లు వేయడం లాంటిది. కాబట్టి ఈ ఈ శుభాకాంక్ష ఈ లక్ష్యాలను తిండి కోసం శాంతిని పొందాలి, ఉత్తర వ్యక్తిగా జీవించాలి అని దానికోసం అందరూ ప్రయత్నం చేస్తారు. మరి దానికి ఆచరణకు దాన్ని ఇవ్వకుండా, వీరుడు కాకుండా మనలో కొన్ని అడ్డుకుంటాయి. రాకుండా మనలో కొన్ని అడ్డుకుంటాయి. అది అధికారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, కోరికలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక, నిస్వార్థ సేవలో కావచ్చు కాక. నిజమైన సాధకుడు, వివేకం కలిగిన వాడు గుర్తిస్తాడు మరి మనకి ఏది అడ్డుపడుతున్నది. అప్పుడు ఏదైతే అడ్డుపడుతుందో దానికని యోచిస్తే వాటి నుండి, అంటే ఏదైతే అడ్డుపడుతుందో వాటిని మనం క్రమంగా దూరం కాగలం. అందుకే మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ ముందుకు పోవడానికి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని విషప్రాయంగా చూడండి అన్నాడు స్వామి వివేకానంద. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అలా గమనించుకుంటూ పోవాలి. అలా దాన్ని పెంచుకుంటూ పోవడమే. అలా పెంచుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది? మన లక్ష్యానికి ఏదైతే అడ్డు వస్తుందో దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆ లక్ష్యసిద్ధి కలిగి ఉండడమే బాబా ఏమన్నాడు? నిష్ఠ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతి వ్యక్తిలో కూడా, సృష్టిలో కూడా 3 లక్షణాలు కలిగి ఉంటాయి. 1 సత్వగుణం ఉంటుంది, 2 రజోగుణం ఉంటుంది, 3 తమోగుణం ఉంటుంది. అందుకే త్రిగుణాతీతమైనది, త్రిగుణాత్మకమైనది. అది ప్రకృతి చూడండి, సృష్టి చూడండి, మనిషి చూడండి, ఏ ప్రాణైనా చూడండి. సరే, వాటి పక్కన పెడతాం. మన దేహం రంగు చూద్దాం. మన మనసు కూడా ఈ 3 కలిగి ఉంటాయి. సప్త రజస్తమో గుణాలు కలిగి ఉంటాయి. అంటే వీటిని వివేకంతో యోచించాలి, గమనించాలి. మన యొక్క ఉదయాన్ని నిద్రలేయంగానే 5 నుంచి దాదాపు 9 వరకు సత్వగుణంలోనే ఉంటాం, లేదా 10 వరకు సత్వగుణంగా ఉంటాం. 10 నుంచి సాయంకాలం రాత్రి 8 వరకు రజోగుణంలో ఉంటాం. 8 నుంచి తిరిగి తెల్లవారే వరకు తమో గుణంలో ఉంటాం. అది ఎవరికి వాడు గమనిస్తే వాడికి అర్థమవుతుంది. నిద్రలేక మనసు ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది. అక్కడి నుంచి జీవితం ఉరుకులు పరుగులు సాయంకాలం వరకు. ఆ తర్వాత చీకటి పడింది, అజ్ఞానం ఆవహించింది, తమో గుణం ప్రారంభమైంది. అంటే కొన్ని సమయాల్లో ఎప్పుడు రజోగుణం ప్రబలుతుంది, తమో గుణం ఎప్పుడు ప్రబలుతుంది, సాత్విక గుణం ఎప్పుడు ప్రబలుతుంది అని నిరంతరం గుర్తించుండాలి. రజోగుణం వచ్చినప్పుడు ఇంద్రియ సుఖాల మీదే మనసు లగ్నమవుతుంది. ఇంద్రియ సుఖాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. అది జ్ఞానేంద్రియాల ద్వారా ఇంద్రియాలు. అదే కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు.
అంటే ఈ మూత్రము, మల విసర్జన, ఈ రంధ్రాలన్నీ కూడా, అవన్నీ కూడా రజోగుణానికి ప్రధానం చెప్పాడు. ఇలా అనేక విషయాల మీద మనసును ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు? రజోగుణం కలిగినప్పుడు ప్రపంచంలోని అనేక విషయాల గురించి మనసుకు ఆసక్తి కలుగుతుంది. బాగా ఆలోచిస్తే మన మనస్సులో ఏదైతే నిష్ప్రయోజనమో దాని మీద ఆసక్తి. అలా వేరే ఆలోచన అనుకోండి, దీనివల్ల లాభం లేదని యోచన ద్వారా తెలుసుకుంటే దాని పట్ల ఆసక్తి సన్నగిలుతుంది. కానీ మన మనసు అలాంటి కాదు. ఏది చేయకూడదంటారో దాని మీదే మనసు వెళ్తుంది. ఏది చేయమంటారో దాని మీద మనసు పెద్దగా ఉండదు. లౌకికంగానే చూద్దామండి. మరి అక్కడికి వెళ్ళకూడదురా అన్నాడు అనుకోండి, అక్కడికే వెళ్ళాలని కుతూహలం ఏర్పడుతుంది. మరి ఈ పదార్థం తినకూడదురా అని అనుకోండి, ఆ పదార్థం మీదే ఆసక్తి పెరుగుతుంది. అంటే ఇవన్నీ ఏమిటి? రజోగుణ ప్రధానమైనది. ఎందుకు ఇలా వివరిస్తున్నాడు మాస్టర్ గారు? సత్వగుణ యొక్క ప్రాధాన్యత చెప్పడం కోసంగా. ఒరే ఇది మంచి అన్నప్పుడు చెడు వైపు మనసు మరల్చుకోకుండా ఉండడం కోసంగా. ఇప్పుడు అక్కడ వెలుగు బాగుందంటే కదా మనకు అర్థమవుతుంది, ఇప్పుడు అది చీకటి బాగలేదంటే కదా మనకు అర్థమవుతుంది. ఇక్కడ తమోగుణం ఏమిటి? అసూయ, ద్వేషం, మనసులో కిలుకు వహించడం, ఇవన్నీ తమోగుణానికి లక్షణాలు. కాబట్టి ఇక్కడ ఇదేంటి ప్రాధాన్యత? సత్వగుణ యొక్క ప్రాధాన్యత చెప్తున్నాడు ఇక్కడ. అలా కాకుండా వీటన్నిటినీ, ఏది రజోగుణాన్ని, తమోగుణాన్ని, సత్వగుణాన్ని యొక్క ఫలితాల గురించి బాగా ఆలోచించుకుంటే అప్పుడు మనకి ఏది ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుందని గ్రహించగలిగితే అప్పుడు ఆ ఉన్నతమైన దానికోసం మనం ప్రయత్నం చేయగలం. మరి ఉన్నతమైన దాన్ని ప్రయత్నం చేయాలంటే ఉన్నతమైన వ్యక్తిని ఆశ్రయించడం, ఉన్నతమైన గ్రంథాలని చదవడం, ఉన్నతమైన వారు సాంగత్యం చేయడం. ఈ మూడు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో అప్పుడు ఉత్తమమైన జీవిస్తామనే ఆలోచన మన మనసులతో మెదులుతుంది, అనే సంకల్పం మనకు కలుగుతుంది. ఈ విధమైన మూడు సంకల్పాలకు కలగడానికి కారణం ఏమిటి అంటే మనసు త్రిగుణాత్మకమైనది, ఈ మూడు కలిగి ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఎప్పుడైతే సత్వగుణం బలంగా ఉంటుందో, సాత్వికత ఎప్పుడైతే బలంగా నాటుకుంటుందో, సచ్చీలత ఎప్పుడైతే మనసు నిండా ఉంటుందో అప్పుడు మనసు సత్సంకల్పాలు అవుతాయి. అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏంటబ్బా ఇది, మన జీవితం యాంత్రికంగా బతుకుతున్నామే, ఇలా కాదు, ఇది కాదు బతుకంటే, మనం జీవించాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మనం తీర్చిదిద్దుకుంటాం. ఇంత టైం టేబుల్ వేసుకుందాం, ఆ టైం టేబుల్లో ఉన్నతమైనదిగా ఉంచుకుందాం. అప్పుడేమవుతుంది? ఉత్తమైన భావాలు, ఆలోచన వైపు మన మనసు ప్రయత్నపూర్వకంగా తీసుకుపోవాలి. అలా తీసుకోలేదనుకోండి, మన మనసు మాలిన్యంతో నిండిపోతుంది. అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షే, నీ మనసే కారణము, నీ మనసే కారణము. ఈ మాట ఈశోపనిసారంలో కూడా దాసగనికి బాబా ఒక పనిపిల్ల ద్వారా వివరించాడా లేదా? సుఖ దుఃఖాలు మనోకల్పితాలు. ఆ పదాలు మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఈ మనసును మనం తర్ఫీదు ఇవ్వాలి. లేకపోతే మనసు మాలిన్యమైపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. కాబట్టి మంచి పుస్తకం చదవడం, కాసేపు సద్గోష చేసుకోవడం, కాసేపు పూజ చేసుకోవడం, కాసేపు దేవాలయానికి వెళ్ళడం,
అభ్యాసం చేసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇది సత్వగుణం వైపు మన ఆలోచనలు మళ్లించాలనుకున్నప్పుడు ఈ ఈ ఆలోచన కలుగుతాయి. ఇది ఒకరికి. ఇంకొకరికి ఏంటబ్బా ఇన్ని కోట్ల మంది ఉన్నారు, తిన్నమా పడుకున్నమా తెల్లారిందేనా, అలాగే సుఖము దుఃఖమేనా, రాగద్వేషాలు పెట్టుకోవడమేనా, చివరికి చనిపోవడమేనా, ఇదంతా ఏమిటి, దీని అర్థం ఏమిటి, అసలు మనిషి యొక్క జీవితం లక్ష్యం ఏమిటి అనే ఆలోచన కొందరికి వస్తుంది. బుద్ధుడిలాగా మొట్టమొదటి వాడేమో మానవుడు, అటువంటి ఆలోచన వస్తుంది, ఇది ఉత్తమమైన భావాలు కలిగిన వాడికి. రెండవ వాడి బుద్ధుడు, ఈ స్థితి గురించి ఏమిటి జీవితం, ఇలా కాదు, ఒక లక్ష్యం ఉండాలి అనిపిస్తుంది. ఇంకొకటికి అంకాలోతుకోపోతాడు, ఈ సృష్టి ఏమిటి, ఈ తత్వం ఏమిటి, ఎందుకు ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని చాతుర్ వర్ణాలు ఎందుకు ఉన్నాయి, మానవులందరూ ఒకటే కదా, మరి ఎందుకు ఇటువంటి భేదాలు ఉన్నాయి, ఈ సృష్టి యొక్క వైచిత్రం ఏమిటి, ఆ పువ్వు కానీ, కాయ కానీ, ఆ పండు కానీ, ఆ కొండలు కానీ, ఆ కొనలు కానీ, ఆ సలేరులు కానీ, ఏమిటి దీని యొక్క భావం, ఇవన్నీ నడిపిస్తున్న వాడు ఎవడు, ఇవన్నీ ఎక్కడికి వెళుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన మరొకరు కలుగుతుంది, ఈ మూడో వాడికి. చూడండి, ఆలోచన తరంగం మనిషి ఒకటే, మెదడు ఒకటే, కానీ ఆలోచన ఎంత తేడాకి వస్తుందో. ఒకరేమో మానవుడు, ఒకరేమో బుద్ధుడు, ఒకడేమో జిజ్ఞాసుడు, అన్వేషకుడు. ఇలాంటి భావాలు వస్తే అది సాత్వికమైనవి. అది మన ఎవరి వారు గుర్తించుకుంటుండాల్సింది. ఉదయం నిద్రలేమో సాయంకాలం వరకు మన భావాలు, మన ఆలోచనలు ఏవైపు వెళ్తుంది, ఏవైపు వెళితే మనకి ఉత్తమ సంస్కారం కలుగుతుంది అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ సాత్వికమైన భావన మనకు కలుగుతుంది, దీనివల్ల మనకు శుభం కలుగుతుంది. కాబట్టి జీవితాన్ని నిర్దిష్టం చేసుకోవడానికి అవసరమైనటువంటి భావాలు మనకు కలుగుతుంది. అది ఎప్పుడైతే నిలవదో దీనికి కారణం ఏమిటి, రజోగుణమన్నా కావాలి, తమోగుణమన్నా కావాలి. కాబట్టి సత్వగుణం యొక్క బలం ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆశాపాసాలకి దూరంగా ఉండగలరు. ఎప్పుడైతే ఆశాపాసాలకు దూరంగా ఉంటామో అప్పుడు సత్వగుణం మనలో కలుగుతుంది. ఇవన్నీ లౌకికంగా మన యొక్క సంఘటన తెలుసుకుంటే మనకే అర్థమవుతుందండి. ఇంకా గత సత్వగుణం వివరించుకున్నట్టుగా మాస్టర్ గారు విద్యార్థుల మంత్రుల్లో కూర్చున్నప్పుడు ఇది పిచాపోటి కబుర్లు మాట్లాడని ఎవరిని వచ్చినప్పుడు మాస్టర్ గారు ఎలా డిఫెన్స్గా దాన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి ఇక్కడ సత్వగుణ ప్రాధాన్యం, మనిషి యొక్క లక్ష్యం ఏమిటి, సత్వగుణాన్ని పెంపొందించుకోవడమే. అందుకే నిన్న సా అనే అక్షరం గురించి ఎంతగా సరిమ పదనిసలో మనం వివరించుకున్నాం. అది హాస్యంగానే ఉండొచ్చు కాక, ఎందుకంటే మన ఎదురుగా కనబడి లౌకికంగా అంత కనబడుతుంది కాబట్టి ఓహో ఇందులో కూడా ఇంతటి అర్థం ఉందా అని ఎప్పుడైనా సత్వగుణం లోపించినప్పుడు ఆ సరిమ పదనిసను గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఏమోనని భావంతో నేను వివరించుకోవాల్సి వచ్చింది. కాబట్టి సత్వగుణం మనలో ఎప్పుడైతే కలుగుతుందో, ఏ వాసన మనకు కలిగిందో, దానికోసం ఏ ప్రయత్నం చేశామో అప్పుడు ఇట్లాంటి భావాలు, అది రజోగుణము తమోగుణ భావాలు వచ్చినప్పుడు ఆ సత్వగుణం యొక్క రుచి కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే అవి పారిపోతాయి. అలా కాకుండా ఆ సత్వగుణ ప్రధానమైన శుభభాషల నుంచి రజోగుణ తమోగుణానికి అది విడిపోతుంది కొన్ని సమయాల్లో. ఎందుకు కొన్ని సమయాలను ఉంటున్నామంటే భరద్వాజ మాస్టర్ గారు అందరిలో ఒక మాట చెప్తాడు, కాకబలికి అన్నం పెట్టమని బాబా చెప్పాడు కదా, నేను పెడుతున్నాను సార్, మొదటి ముద్ద అని పెడుతున్నాడు సార్ అన్నాడు. మాస్టర్ ఒకే మాట, మొదటి ముద్ద కాదు చివరి ముద్ద పెట్టు అన్నాడు. చివరి కూడా ఇంకో ముద్ద పెట్టు అన్నాడు. మొదటి ముద్ద ఏ భావంతో పెడుతున్నావో చివరి ముద్ద కూడా ఆ భావంతో పెట్టు అన్నాడు. పెట్టగలుగుతున్నామా? అది ఇక్కడ వివరిస్తున్నాడండి. ఇక్కడ ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉన్నప్పుడు అవి ప్రవేశిస్తుంది,
మొదటి బాబాగానే పెడుతున్నా, ఆ తర్వాత రుచి, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత అదేదో ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా తీపి ఎక్కువైనా దాని గురించి చర్చ. ఒకవేళ బాగా రుచిగా లేదనుకోండి, ఫలానా వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, ఫలానా ఇంట్లో ఇదే పోరా. ఈ మాటలతో ఆ రుచిని ఆస్వాదించలేకపోతుంటున్నాం. అదే రజోగుణం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇటువంటి నిష్ఠగా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం అతి జాగ్రత్తలో ఉన్నట్టు. లేదు ఒక్కసారి ఏమనపాటు కలిగింది అనుకోండి, ఒక్కసారి గాడి తప్పిందంటే మళ్ళా తిరిగి ఆ గాడికి రావడం చాలా కష్టం. చూడండి, బండి పటాల మీద పోతా ఉంది, ఒక్కసారి డెవలప్మెంట్ అయింది అనుకోండి, మళ్ళా ఆ బండి పటాల మీద పెట్టాలంటే ఎంత సమయం పడుతుందో ఆలోచించండి. అందుకని జాగ్రత్త పడమంటున్నాడు. మామూలుగా ఉదయం లేస్తానే స్నానం చేస్తాం, పాలన చేసుకుని కూర్చుంటానే ఎలక్షన్ రిజల్ట్స్. ఆ రోజు రిజల్ట్స్ వస్తేనే టీవీ ఆన్ చేస్తాం. ఏముంది 5 నిమిషాలు, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు చూసుకుందాం, మనం వేసిన వాడు గెలిచాడా లేదా అని టీవీ ఆన్ చేస్తాం. ఆ రోజు ఏమవుతుంది, 5 నిమిషాలు అనేది 15 నిమిషాలు అవుతుంది. మళ్ళీ గబగబా సర్దుకొని గబగబా పూజలో కూర్చొని, ఎందుకంటే మన కార్యక్రమానికి వెళ్ళాలి కదా. వెంటనే ఏం చేస్తాము, 30 నిమిషాలు చేసే పూజ కావచ్చు, 30 నిమిషాలు చేసే పారాయణ కావచ్చు, 10 నిమిషాలు చేస్తాం. ఎన్ని పేజీలు అనుకున్నామో అన్ని పేజీలు చేసేస్తాం. ఏ స్వత చదవాలనుకున్నామో అన్ని స్వత చదివేస్తాం. కానీ 30 నిమిషాలు చేయాల్సింది 10 నిమిషాలు చేస్తాం. దాన్ని శ్రద్ధ అంటామా, నిష్ఠ అంటామా, యాంత్రికం అంటామా? యాంత్రికమే అశ్రద్ధే. కొంచెం ఆలోచించామనుకోండి, మరి ఆ వార్త విన్నాం, ఎవడు గెలిస్తే ఎవడు ఓడితే మనకేమన్నా లబ్ధి ఉంటుందా? అలా కాకుండా ఎక్కడో దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతాయి, వాటి వల్ల మనం ఏమైనా చేయగలమా? ఇలా ఆలోచించాలి. అలా ఆలోచించబోయాం అనుకోండి, మనం రజోగుణం తమోగుణం వెళ్ళిపోతాం. రజోగుణం చూడడం, తమోగుణం వాటి పట్ల ద్వేషం, అసూయ, కసి అని కలుగుతుంది. ఎవరిది నా సంగతే. ఎందుకంటే ఆంధ్ర ఎప్పుడైతే విడిపడిందో అప్పటి నుంచి ఆ రోజా కళ దృష్టి నాకు వాళ్ళ కోపం, ద్వేషం ఇప్పటికీ కూడా. అనవసరంగా ఆంధ్రాన్ని చిక్కిపారేశారే, తలుపులు మూసేసి చీకటి గదిలో చేసేశారే అని ఈ క్షణానికి ఇప్పటికీ కూడా ఉంది. నేనేమో చేయగలనా అని ఆలోచన నాకు ఇప్పటికీ రావడం లేదు. ఆ రోజ్ కలర్ బస్సు చూసినా వెంటనే కోపం, అనవసరంగా ఆంధ్రాన్ని విడగొట్టారు వీళ్ళు అంటే దానివల్ల నాకు ప్రయోజనం నిష్ప్రయోజనమా? అంటే ఇక్కడ వార్తలు చదవకూడదా, పేపర్లు చదవకూడదా అని కాదు ఇక్కడ ఉద్దేశం. దానివల్ల ఎంత ప్రయోజనం ఉందా, ప్రయోజనం లేదా అనేది ఇక్కడ పాయింట్ అండి. ఇక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ పని చేసినా మనకు ప్రయోజనం ఉండాలి. వ్రతం చెడినా ఫలితం దక్కాలన్నారు పెద్దలు. వ్రతం చెడింది, ఏది పూజలో నుంచి నువ్వు పేపర్ చూసావు, టీవీ చూసావు, దానివల్ల ప్రయోజనం ఉందా అది చెప్పడం అండి ఇక్కడ. అంతేగాని పేపర్ చదవకూడదు, పేపర్ చూడకూడదు, టీవీలో చూడకూడదని ఇక్కడ విషయం చెప్పడం లేదండి ఇక్కడ. కాబట్టి ఆడు ఎన్ని విన్నా ఏం జరిగినా కూడా మనలో సత్వగుణం కన్నా రజోగుణమే, తమోగుణమే ప్రబలుతుంది. అలా కాకుండా అందరిలో సత్వగుణ ప్రధాన భావాలు అందరిలో ఉంటే మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అన్నీ సక్రమంగా జరుగుతాయి. సాత్వగుణ ప్రధానంగా కలిగి ఉంటే. అందుకే కరువు కాటకాలు ఎందుకు వస్తాయంటే
సమిష్టి యొక్క పాప ఫలితం వల్ల అని అంటారండి. సమిష్టి పాప ఫలితం వల్లే. అయ్యో నేను పాపం చేయలేదండి, వాళ్ళుగా చేశారు, వాళ్ళు చేశారు, దాన్ని నిరసించావా కనీసం మనసులో అన్న. మనకెందుకు అనుకున్నావు, ఎందుకు లేనప్పుడు ఆ పాపం మనకు అంటగడుతుంది, వస్తుంది అంతే. సూక్ష్మంగా మన పరిస్థితి మనకే అర్థమవుతుందండి. సమిష్టి పాప కనపడమే అని వెంకటస్వామి చరిత్రలో మనకు కనిపిస్తుంది, బాబా సద్గురు శాస్త్రిలో మనకు వినిపిస్తుంది. అందుకే కదా మహర్షులంతా కూడా మాకు నలుదిక్కుల నుండి కూడా ఉత్తమైన భావాలు మాకు కలుగుగాక అని ఎందుకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు? నలుదిక్కుల నుండి మాకు ఉత్తమైన భావాలే ఉండాలి, నిరంతరము పాజిటివ్ థింకింగే ఉండాలి, నిరంతరము సాత్వికమైన ఆలోచన కలిగి ఉండాలి. ఆ సాత్వికమైన ఆలోచనలే, అది ఆ ప్రకంపనలే అందరి గుండెను తాకుతుంది. అది నిస్వార్థంగా ఉంచుకోగలగాలి. దీనికి పెద్ద ఉదాహరణ గాంధీ మహాత్ముడు అండి. గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉపవాసం ఉన్నాడు. దేశం మొత్తం దాదాపు 75 మంది వరకు ఆయన చెప్పలే మీరందరూ తినబాకండి అనేసి, అందరూ ఉపవాసం ఉన్నారు. అలాగే సహాయ నిరాకరణ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయన అక్కడ చేశాడు, అందరూ చేస్తున్నారు అంతే. ఇప్పుడు మాదిరిగా వీడియోలు ఏం లేవు కదండి మెసేజ్లు పంపించడానికి. అదండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విధానం. వాస్తవం మాత్రం అదే. కాబట్టి అందరూ సాత్వికంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. ఒకవేళ అన్ని సక్రమంగా జరగడం ఎలాగో తెలిసిన వాడు ఎవడైనా చెప్పినప్పటికీ ఏమి జరగదు. అలాగాక ఒకవేళ అవన్నీ సక్రమంగా జరగడం ఎలాగో తెలిసిన వాడు ఎవడైనా చెప్పినప్పటికీ ఏమి జరగదు. ఒకటి చెప్పాడు అనుకోండి, నువ్వు చెప్పి పిచ్చిబాండి అంటే ఇక్కడ బాబా ఎందుకని చెప్తున్నానంటే, యుగం నుంచి చూద్దాం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 3 యుగాలు. కొత్త యుగంలో త్రేతాయుగం, ద్వాపరయుగంలో భగవంతుడు అవతరించి అగైనేక అమృతత్వ మానసు అనే విధానం అందరికి తెలియజేశాడా లేదా, ఇది మనం పట్టుకోవాలి. మరి దాన్ని ఎంతమేర పట్టుకున్నాం? అందుకని ఇది మంచి అని చెప్పిన వాడు కూడా సరే ఎదుటి వాడు వినడు. ఇప్పుడు మనం టీవీల ఛానల్ చూస్తున్నాం, మీడియాలో సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అని. ఏంటి సనాతన ధర్మ పరిరక్షణ? ఏం పరీక్షణ చేస్తున్నారు వాళ్ళు? సనాతన ఏం రక్షిస్తున్నారు వాళ్ళు? హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు. ఏమి హిందూ ధర్మ పరీక్షణ చేస్తున్నారు? హిందువుల కోసంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పాటుపడుతున్నారా అంటే ఏముండదు. అంటే వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం. కాబట్టి ఇక్కడ బాబా చెప్పాడు. ఇప్పుడు బాబా చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు మనం బాబాను పెట్టుకున్నాం, ఇంకా కొత్త యుగం సంగతి పక్కన పెడదాం, త్రేతాయుగం, ద్వాపరయుగం పక్కన పెడదాం. ఈ కలియుగంలో రామకృష్ణ చెప్పాడు, రమణ చెప్పాడు, స్వామి వివేకానంద చెప్పాడు, అలాగే గురునానక్ చెప్పాడు, రాఘవేంద్ర స్వామి చెప్పాడు, వీరబ్రహ్మం గారు చెప్పారు. వీరబ్రహ్మ కాలజ్ఞానం రికార్డు వింటూనే ఉన్నాం కదా. మరి పరిస్థితి ఏమిటి? వాళ్ళు అందరూ చెప్పేది ఏంటి? అందరిలో ఒకే ఆత్మ ఉందిరా. కాబట్టి అనవసరమైన భేదాలు ఎప్పటికీ పెట్టుకోవద్దు, మత భేదాలు పెట్టుకోవద్దు అని మనం ఎలుగెత్తి చాటారు. మరి ఎందుకు మానవాళి ఆచరించలేకపోతుంది? ఎందుకంటే ఆయన సత్వగుణ ప్రధానుడు చెప్పే ఆయన, కానీ వినేవాళ్ళ మనం మాత్రం సత్వగుణ ప్రధానం కాము. టీవీ సెట్ ఉంది, దాంట్లో అంతా బాగుంటేనే అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. ఆ టీవీ సెట్ బాగాలేకపోతే అయ్యో మాట రాలేదే అంటే లోపం ఎక్కడుంది? టీవీ సెట్లో ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్ ఉంది, అయ్యో నాకు సిగ్నల్ పనిచేయడం లేదంటే లోపల ఏదో పోయింది, అది చూసుకో ముందు.
వాళ్ళేమో అందరికీ ప్రపంచమంతా కూడా సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు సమానంగానే. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనలో సత్వగుణం ఉన్నప్పుడు, పెంపొందుకున్నప్పుడు, ఆ ప్రకంపనలు ఎదుటివాడికి తాకే విధంగా మన జీవితంలో నడుచుకున్నప్పుడు, ఆదర్శప్రాయంగా ఉన్నప్పుడు, అప్పుడు దేశంలో పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. కానీ మనం మాట అంటాం దేశం ఇలా ఉంటే అమెరికా చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆడ వీధులు చూడండి అబ్బా, ఆడ కానీ ఒక్క చీకరపు లేచినా వెంటనే వచ్చి పట్టుకుంటాడు. మన దేశమా ఏంటిది? అది ఎంతో గొప్ప దేశం అంటాం. నేనే అంటాను. వీడికి వచ్చిన తర్వాత నేను దారిని పోతూ ఒక చెత్త కార్లో బండిలోనే పోతా అనుకోండి, కాబట్టి పక్కన రోడ్డు పైన ఉమ్మేయడం కావచ్చు, లేదా ఏదో తిండిన పొట్ల తీసి ఆ దారిలో వేయడం కావచ్చు. వెంటనే ఒక పోలీసు వచ్చి మనం పట్టుకుంటాడు. వెంటనే నేనేం చేస్తాను, ఒక ఫోన్ ఎత్తుకుంటా, ఎవరికి ఒక నాయకుడికో వాడికి ఫోన్ చేసి చెప్తా. మరి నేనే వాదించిన అమెరికాలో బ్రహ్మాండంగా ఉంది అనేది. మన ఇక్కడ ఇండియాలోకి వచ్చిన మాత్రం నేను మాత్రం ఆచరించాను. ఇక్కడ ఏమి లోపం వచ్చింది? ఇక్కడ సత్వగుణం లోపం వచ్చింది. అందుకని సత్వగుణం పెంపొందించుకోవడానికి నువ్వు ఏం చేయాలి? ఎప్పుడైతే నీ మనసు ప్రకంపనలో బాగుంటుందో అప్పుడు ఆ ప్రకంపన ఎదుటి వాడిని కూడా తాగుతుంది. దానికి మహర్షుల యొక్క ఆశ్రమాలండి. రమణ మహర్షి ఆశ్రమం చూడండి, ఆడ పాములు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి. మరి అవి ఎందుకు వాటికి మేము మా యొక్క స్థితి వేరు అనే భావన వాటికి ఎందుకు కలగడం లేదు? అక్కడ కూర్చున్న ఆ రమణ మహర్షి యొక్క తపో మహిమ ప్రకంపనలన్నీ కూడా వాడిని తాగుతుంది. మన అందులో ఒకే ఆత్మరా, మనం కొట్టుకోకూడదురా అనే భావన వాడికి కలిగింది. మరి మనకెందుకు కలగడం లేదంటే మనం కాసేపు ఉంటుంది, కాసేపు జారుతుంది, కాసేపు ఉంటుంది, కాసేపు జారుతుంది. అందుకే మాస్టర్ గారు చెప్పాడు, సత్సంగం అనే ఆయుధాన్ని నిరంతర ప్రక్రియని మన మనసుకు అందిస్తూ ఉండాలి. అదే స్వామి వివేకానంద అంటాడు, మెంటల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఈవెన్ ఫిజికల్ ఫుడ్ అన్నాడండి. శారీరక ఆహారం ఇచ్చేది కన్నా మనసుకు నువ్వు ఆహారం ఇస్తే అంత శ్రేయస్సు నీకు కలుగుతుంది, అంత ఉత్తమ సంస్కారం నీలో నెలకొంటుంది. అది ఇక్కడ చెప్పడం అండి. ఇక్కడ ఒకవేళ మంచి చెప్పి చూడండి, పక్కవాడు వినడు. ఒకడు విన్నా ఆ భావం వాడికి నిలవదు. వీడి ఇంటి ఇట్లా చెప్తూనే ఉంటాడు, వీడికి ఇంకేం పని పాటలేదు, ఈ కాలం ఎలా జరుగుతుందండి అని అంటాడు. అటువంటిప్పుడు ఆ వార్తలు వినడం వల్ల, ఆ వార్తలు చదవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అప్పుడు ఏమవుతుంది, మనకి ఏది ప్రధానం కాదో దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఏది వినకపోతే, వింటే ఏమవుతుంది, ఏది సత్వగుణ ప్రధానమైన ఆలోచన చెప్పిన వాళ్ళు కన్నా వింటే ఏమవుతుందంటే మనకి ఏదైతే ప్రధానం కాదో ఆ విషయాలపై మనకు ఆసక్తి తగ్గుతుంది. తీరిగా కూర్చున్నాం అనుకోండి, మామూలుగానే మనం కూర్చుంటాం. మన ఆలోచన మొట్టమొదట మన గురించి ఉండదండి, మన గురించి ఉండదు, ఇతరుల గురించే ఉంటుంది. ఇతరుల గురించి విషయాల మీద ఆసక్తి ఉంటుంది. వాడు ఇట్లా చేశాడు, వీడు ఇట్లా చేశాడు. ఇదే బాబా చేతులు మనకు వస్తుంది. మధురదాసు అనే ఒకటి ఆ గదిలో కూర్చొని ఏదో పిచ్చాపడి కబుర్లు మాట్లాడుతున్నప్పుడు ఏంట్రైతే మాట్లాడుకున్నారు, దానివల్ల ఉపయోగం ఉందా? ఒకవేళ మంచి ఉంటే ఉపయోగం ఉంటే ఉండొచ్చేమో కాక, ఒకవేళ ఉండిందనుకోండి చెడు వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. మంచి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం, వాడు మంచోడని చెప్పడం చాలా తక్కువ మాట్లాడుకుంటాం. మంచోడు చెడు వెతికే మనస్తత్వం మనది. మంచివాడిలో వాడు 99 పనులు మంచిగా చేయొచ్చు కాక ఒకటి కానీ ఏదైనా పొరపాటు అనుకోండి, ఆ ఒకటినే మనకి చూపిస్తాం. ఇక్కడ మన ఆలోచన సన్నగిలిపోతుంది. అందుకే మన సంచలనం కృష్ణ అని అర్జునుడు వేడుకున్నప్పుడు అభ్యాస వైరాగ్యాల ద్వారానే దానిని నివారించుకోవాలి అన్నాడు ఆయన.
ముందు అభ్యాసం, తర్వాత వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడం. ఒకవేళ వాడు చెడ్డవాడు, మనకేం నష్టం ఉందా? ఇలా వ్యర్థమైన సంభాషణల వల్ల ఊరికే సమయం వృధా తప్ప, కాలయాపన తప్ప ఇంకేదైనా ప్రయోజనం ఉందా? ఇది మనం బాగా గుర్తించాలి. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏదో ఒక కాలక్షేపం కావాలి, ఏదో ఒక పొద్దుపోవాలి. ఏం చేస్తున్నావు? పిచ్చాపడి కబులు కబడుతున్నా, లోపలికి రానిలే. మరొక రోజు ఏం చేస్తున్నావు? నేను ఉత్తరాలు రాస్తున్నా, కానీ చేతుల్లో కదా ఇచ్చావు, సంతోషం. ఇంకో రోజు మేము పారాయణ సత్సంగం చేసుకున్నాం అంటే బాబామ్మకు వెలిగిపోయిందట. కాకపోతే డైరీలో వస్తుందండి, ఈ 3 వస్తాయి. 1912 జనవరి ఆ డేట్లలో. అప్పుడు బాబా ఏది ఇష్టపడ్డాడు? మనం ఒకరిని ఆరాధిస్తున్నాం, ఒకరిని పూజిస్తున్నాం, ఒకరిని సేవిస్తున్నాం, ఒకరిని ఇష్టపడుతున్నాం, ఒకరిని ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. మరి వారి యొక్క ఆలోచన సరళి మనది కావాలి. ఒక్క క్షణమైనా బాబా సమయాన్ని వృధా చేశాడా? ఏ మహాత్ముడు చేయలేదండి. కొన్ని రమణ మహర్షి గారు చేశారా? ఆయన వచ్చి పదుల కొట్టాను మూల్చాడు, మొక్కలకి పాదులు తీశాడు, నీళ్లు పోశాడు రమణ మహర్షి. మరి బాబా గోధుమ విసిరాడు, లెంటితో వేసేశాడు, ప్రతి క్షణం ఇతర గురించి ఆలోచన మొదలుపెట్టాడు. మనం ఈ 4 వాక్యాలు మనం గ్రంథంలో చదివాం. ఈ సద్గురు సాయి శ్రీలు చూడండి, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు బాబా. ఏ పని లేకపోతే ఒత్తులు చేసుకుంటా కూర్చుంటాడు. ఎందుకని దాంట్లో పెద్ద అర్థం ఉందండి. కాలమే నేనని చెప్పాడు కృష్ణ భగవానుడు, కాలస్వరూపుడు అని చెప్పాడు శివుడు. అంటే ఏమిటి? ఆ సమయం అనేది ఎవరెవు? భగవత్ యొక్క స్వరూపము అనుకున్నప్పుడు ఆ సమయం ఎటో ఖర్చు పెట్టాలనిపించడండి, సద్వినియోగం చేయాలని అనిపిస్తుంది. ఏది? ఆ సమయం యొక్క విలువ తెలిసినప్పుడు. ఇప్పుడు అనుకోకుండా ఒక 2-3 కోట్లు నాకు వచ్చేసాయి అనుకోండి, దాని విలువ తెలిసినప్పుడు ఏం చేస్తాము? మరి నాకు 2-3 కోట్లు వచ్చినాయి, దీని సంగతి ఏం చేయాలి, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని వివేకం కలిసి అనుకోండి, తన శరీరం మనం ఖర్చు పెట్టగలుగుతాడు. డబ్బు వచ్చింది కదని చెప్పి దర్జా ఖర్చు పెట్టేస్తుంది అనుకోండి, తర్వాత పరిస్థితి ఏమిటి? అదే సద్గురు సాయి శ్రీలు వాళ్ళ పొలాలు అమ్ముకుంటే 2,500 రూపాయలు ఇచ్చినప్పటికీ దూరం ఆడడం ఒకడైతే, తాగడం వ్యసనం ఒకడైతే, ఒకడు దువారాగా అనవసరంగా ఇంటికి ఖర్చులు పెట్టడం అయితే, వాళ్ళ అమ్మాయి పెళ్లికి, ఇవన్నీ చదువుకునే ఎందుకు వస్తుందండి? ఇవన్నీ ఇదంతా మనకు అవసరమా అంటే ఆలోచిస్తే అవసరమే. మన జీవితం ఆనంద సాగరంలో ప్రయాణం సాగించాలంటే ఇది అవసరం, తెలుసుకోవడం అవసరం. ఆ తెలుసుకొని సత్వగుణం మనకి ఎంత ఉత్తమమైనది, సత్వగుణకు ప్రాధాన్యత తెలియజేస్తున్నాడండి ఇక్కడ. ఎప్పుడైతే ఆ ప్రకంపనలు మనలో ఉంటుందో అది అందరి మనసును తాకుతుందండి. ఈ మాట ఏదో నేను చెప్పడమో లేదా మాస్టర్ గారు చెప్పడమో అంటే ఉండదండి. భర్తృహరి చెప్పుంటాడండి, మనం వినే ఉంటాం. ఆయన ఒక మాట అంటాడండి, ఋషులు నన్ను నిందించని, పొగడని, ధనలక్ష్మి నా దగ్గరకు రాని, లేదా నన్ను వదిలి వెళ్ళిపోని, ఇప్పుడే నాకు మరణం చావు రాని, లేదా 100 ఏళ్ల తర్వాతనా ఆ చావు రాని, సత్య మార్గం నుండి ఒక్క అంగుళమైన తొలగని నాడే నిజంగా స్థిరచిత్తుడైన మహాపురుషుడు. అది లక్ష్య సిద్ధి అంటే. ఆయనకి ఈ 3 వాక్యాలు చెప్పాడు. చెత్తనంటే మిన్ను విరిగి మీద పడినా కూడా సరే వాళ్ళ లక్ష్య సిద్ధి కోసం వాడు పోరాడతాడు. ఇదొక పదం ఉంది. అలా ఎవరైతే ఉంటారో, ఏది సత్యమారు ఒక్క అంగుళమైనా సరే కదలకుండా నిశ్చలంగా దాని మీద ఎవడు నిలబడతాడో వాడే మహాపురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే మగవాడని అర్థం కాదండి.
మానవాళి, మనిషి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వేదంలో చెప్పిన పురుషుడానికి వివరణ ఇచ్చున్నారండి. కాబట్టి ఈ 3 ఎవరైతే ఉంటుందో ప్రతివాడు అద్భుత కార్యాలు చేయగలడు. అలా కాకుండా ఏదో పుస్తకాలు రచించడం కావచ్చు, ఉపన్యాసాలు ఇవ్వడం కావచ్చు, అక్కడెక్కడ సేవకారకం చేయడం కావచ్చు, చేస్తాం. అవకాశం ఉన్నదో చేస్తాం, అవకాశం లేనప్పుడు తప్పుకుంటాం. ఒక సేవా కార్యక్రమం చేయాలి, దానికి అడ్డంకి వచ్చింది, అడ్డంకి వచ్చిందబ్బా అని వదిలేస్తాం నా బోటిగాడు. కానీ ఈ 3 లక్షల కలిగి ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? అడ్డం వచ్చింది కదా, ఎందుకు ప్రయత్నం చేద్దాం, ఎందుకు సఫలం కాదో అని ఆలోచిస్తాడు మహాపురుషుడు. అని చెప్పాడు, ఉపన్యాసాలు చదవడం కాదు, గ్రంథాలు రాయడం కాదు, ఈ 3 ఉంచుకో. ఈ 3 ఉంచుకుంటే అద్భుత కార్యాలను నువ్వు సృష్టించగలవు. అప్పుడు అటువంటి వాడు ముఖం ఎలా ఉంటుందంటే దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. ఇప్పుడు మహాత్ముల యొక్క ముఖం ఎందుకు అలా వెలిగిపోతుందంటే ఈ 3 లక్షణాల వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణకి చంద్రశేఖర స్వామి అండి, పెద్ద స్వామి అంటారు కదా, నడిచే దేవుడు అంటారు కదా అండి. ఆయన ముఖం చూడండి ఎలా ఉంటుందో. ఆయన బక్క పలచగా ఉంటాడు, చూడబుట్టి అద్దాలు వేసుకొని ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడు చూస్తుండాలని, ఆయన దశ ఎప్పుడు కలుగుతుందా, ఇప్పుడు దశ కలుగుతుంది. ఎంతమంది తప్పిస్తున్నారు అక్కడ. ఆయన యొక్క బాహ్య శరీరంలో ఏం కనిపిస్తుంది? అక్కడ బాహ్యంగా ఏం కనిపించదు, కానీ అంతరంగంగా ఈ 3 ఉంటుంది. మహాత్ముల యొక్క ముఖపట్ల సొంత ఇలాగే ఉంటుందండి. సగుణమానక నాయకు బాబాను చూస్తే పిచ్చి వాళ్ళ ఎలా అయ్యాడు, కపర్ది ఎలా అయ్యాడు, ప్రబోధాంతం మనం బుధవారం వివరించుకున్నట్టుగా. కాబట్టి అటువంటి సంకల్ప శక్తి కలిగి ఉండు. ఈ 3 ఉండి సత్య మార్గాన్ని మాత్రం నా చివరి శ్వాస వరకు నేను దాన్ని వదిలిపెట్టను. అలా ఎవడైతే ఉంటాడో వాడు రాతి గుహలో ఉన్నప్పటికీ ఆ సంకల్పంగా గట్టిగా పెట్టుకుంటే, ఏది సత్య మార్గం అనే సంకల్పం గట్టిగా పట్టుకుంటే, ఆ సంకల్పం అనేది రాతి గోడలు ఛేదించుకుని పోయి, వాడే లోపల బద్దింపు ఉంటాడు, వాడు ఛేదించుకుని పోయి శతాబ్దాది కొలది అంటే కొన్ని సంవత్సరాల వరకు లోకంలో అది స్పందిస్తూనే తిరుగుతూనే ఉంటాయట. తిరుగుతూ ఉండి అది ఎవరి మేధస్సులో నాటుకుంటుందో అక్కడి నుంచి పరిపరామం అవుతాయి. దీని ఉదాహరణ గాంధీ మహాత్ముడే. గాంధీ మహాత్ముడు రాకముందు, సంకల్పం రాకముందు ఎంతమంది స్వరాజ్యం కోసంగా ఎంత త్యాగాలు చేస్తుంటారు. మహమ్మదీని పరిపాలించినప్పుడు కావచ్చు, అక్కడి నుంచి చూసుకుందాం. అప్పుడు దానిపై ఎంతమంది పోరాడబడి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతగా పోరాడుతుందా, పల్నాటి యుద్ధం, లాంటి యుద్ధం ఇటువన్నీ చూసాను అనుకోండి, వాళ్ళ కాలంతో గడిచిపోయారు. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వారి యొక్క సంకల్పాలు అనేది అలా ప్రకటన చేసి గాంధీ మహాత్మలో ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రారంభించింది. సంకల్ప శక్తి అలాంటిది, సత్వగుణం అనేది అలాంటిది, రుజుత్వం అనేది అలాంటిది, నిష్కల్మష దీక్ష అంటే అలాంటిది. అలాంటి సమర్థత కలిగి ఉంటుంది సత్వగుణానికి. చూడండి ఎంతగా మాస్టర్ గారు మనకి వివరించుకుంటూ వస్తున్నాడు చూడండి. ఇక్కడ ఆ సత్వగుణం పెంపొందించడానికి సరైన మార్గాన్ని మనకి సత్సంగం ఒకటి మనకి మాస్టర్ గారు ఇచ్చారండి ఇక్కడ. కాబట్టి సమయాన్ని కాలక్షేపము, బుద్ధిరుగుడు కోసం, బుద్ధిపోవడం కోసము చేయకుండా మనం గడిపే ప్రతి సమయం ఉత్తమమైన రీతిగా ఉందా లేదా అని తనకు తాను ఆలోచించుకుంటూ, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటూ, దానికి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని నిగ్రహించుకుంటూ సరైన భావనని యోజన చేసి యత్నము, పట్టుదల పెంపొందించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, అదొకటి పాతాళానికి వెళ్ళిపోతాం. అలా ఎప్పుడైతే శాశ్వతంగా నిలుస్తుందో సత్వగుణం, నిర్దిష్టంగా మన జీవితాన్ని యోచన సకరంగా చేసుకుందామని ఒక నిర్ణయానికి వస్తాం. ఆ నిర్ణయం మీద నిలబడగలగాలి. ఇప్పుడు చెప్పాడే భర్తలు చెప్పాడే,
ఋషులు నన్ను తెగడని పొగడని ధనలక్ష్మి ఉన్ని పోని నాకు మరణం ఇప్పుడే రాని ఒక సంవత్సరం రాని నేను మాత్రం సత్యం మీద ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టానండి. కాబట్టి ఆ నిర్ణయం నిలబడరు. నిలబడకపోతే ఏమవుతాం? తమోగుణంలోకి పడిపోతాం. అందుకోసంగా దాన్ని నిరంతరం గమనించుకుంటూ సరైన విధానంలో మనసును మళ్లించుకుంటూ ఎక్కడ మార్పు చేసుకోవాలో దాన్ని సరి చేసుకుంటూ అలా నిరంతరము ప్రయత్నం చేసుకోవడమే శ్రద్ధ, నిష్ఠ, దక్షిణ. ఈ మూడు ఏ పదంలో మనం వేసుకుని ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సత్వగుణం ప్రాబల్యం ఎక్కువైనప్పుడు దేనిని పొందిన తర్వాత ఏది పొందాలని కోరిక కలగదో, దేనిని పొందిన తర్వాత ఇక ఏది పొందాలని కోరిక కలగదో, దేనిలో మనసు నిలిస్తే అతి పెద్ద దుఃఖం కూడా మనల్ని విచలితం చేయలేదో అదే భగవతత్వం, అదే జ్ఞానతత్వం, అదే ఆత్మజ్ఞానం, అదే ఆత్మ. ఇవన్నీ భగవద్గీత చెబుతుందండి. దేనిని పొందితే ఇంకేది పొందాలని కోరిక కలగదు. దేనినంటే ఆనందం. దేనిలో మనసు లగ్నమైతే అన్నాడండి ఇక్కడ. దేనిలో మనసు లగ్నమైతే దైవం. ఇక్కడ దైవం అంటే జ్ఞానం. జ్ఞానం ఎప్పుడైతే మనసు నిలుస్తుందో మిన్ని విరిగి మీద పడినా కూడా సరే వాడు చలించకుండా అలాగే నిశ్చలంగా ఉంటాడు. వాడు ఆ నిశ్చలంగా ఉండే తత్వమే భగవతత్వం. ఆ భగవతత్వమే జ్ఞానతత్వం, అదే ఆత్మతత్వం. అది భగవద్గీత చెప్పింది. ప్రతి ఒక్క దానికి మాస్టర్ గారు దానికి ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. అంటే ఎక్కడా కూడా మన మనసు తొందరపాటు లేకుండా సరైన ఆలోచన దృక్పథాన్ని అలవర్చుకోవడానికి మనకి మాస్టర్ గారు ఈ సాయి మాస ప్రవచనాల ద్వారా మనకు అందిస్తున్నాడండి. అందుకే ఈ ప్రవచనాల గ్రంథం 25 అఖిల భారత సాయి మాస భక్త సమ్మేళనంలో ఆచార్య వరద సేవా సంస్థ ద్వారా ఇది అందరికీ మాస్టర్ గారి యొక్క యోచన ద్వారా పంచబడిందండి. సంస్థ యొక్క యోచన మాత్రం కాదు. అంతటి గొప్ప మహోన్నతమైన గ్రంథం శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాల గ్రంథం. ఇది మాస్టర్ గారు చెప్పినప్పుడు దాన్ని ఎవరు రికార్డ్ చేసినప్పుడు ఒక గురుబంధువు దాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చారంట. అంటే దీని వెనక మాస్టర్ గారి యొక్క కృషి ఉందా లేదా, ఆలోచన ఉందా లేదా, సంకల్పం ఉందా లేదా? ఇప్పుడు రాతి గోడలు బద్దలు కొట్టుకొని ఆ సంకల్పం అలా తిరుగుతూ ఎవడైతే దీనికి అనువుగా ఉంటాడో, అర్హత కలిగి ఉంటాడో వాడిలో ప్రవేశిస్తుంది. ఆ శక్తి అంతా వాళ్ళు ప్రవేశిస్తుంది. వీడిసే తపశక్తి అంతా కూడా అప్పుడు అది ఆచరణగా ఉపయోగపడుతుంది. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతటి మహోన్నతమైన గ్రంథం శ్రీ సాయి మాత ప్రవచనాలండి. ఇప్పుడు సత్వగుణ యొక్క ప్రాధాన్యం ఏమిటో మాస్టర్ గారు వివరించారు. అది మనకు మన పరిణితి మేరకు వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలర్ట్గా ఉండడం, అలర్ట్గా ఉండడం, నిరంతరం మెలకువలో కలిగి ఉండడం. మెలకువ లేకపోతే అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మెలకువ కలుగుతూ ఆ సత్వగుణాన్ని మన నుంచి దూరం కానియకుండా, రజోగుణాన్ని తమోగుణాన్ని లోపల ప్రవేశించకుండా నిరంతరం అభ్యాసంతో, ఒక్కసారి కుదరదు, నిరంతరం అభ్యాసంతో దీన్ని సాధించి ఉత్తమమైన మానవునిగా రూపొంది మహనీయునిగా మారడమే మన జీవిత లక్ష్యం కావాలని భరద్వాజ మాస్టర్ గారు ఈరోజు మనందరికీ కూడా అద్భుతమైన ఈ భావాన్ని కన్నా కూడా సందేశాన్ని అనుకున్నా కూడా ఆదేశాన్ని అనుకున్నా కూడా ఉపదేశంగా మనమందరం దీన్ని తీసుకొని
సరైన మార్గంలో ప్రయాణం సాగిస్తాం. అందుకు మనకి ఎప్పుడూ కూడా భరద్వాజ మాస్టర్ గారు మన వెన్నంటే ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు, మనకి నీడగా ఉన్నాడు అనే దృఢమైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దీన్ని మనం సంపూర్ణంగా పొందగలం. దేనిని? సత్వగుణాన్ని సంపూర్ణంగా పొందగలం. సత్వగుణంగా మనం ఆదర్శంగా జీవించగలం. ఇది మనకి ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు అందించిన గొప్ప ఆదర్శమైన ఉపదేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.